బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ఎందుకు నేను ఎందుకు ఇలా రెచ్చిపోయి డాన్స్ చేశాను తెలుసా మీకు? మీకు తెలుసా? మీకు తెలుసా? తెలుసు. చెప్పండి ఎందుకు చేశాను? ఇవాళ కె విశ్వనాథ్ గారి బర్త్డే. ఈ రోజు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. ఎన్ని అద్భుతమైన సినిమాలు, మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ వారు తీసినటువంటి చిత్రాలు అన్ని కూడాను ఆణిముత్యాలు. ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం, ఒక స్వాతి ముత్యం, ఒక స్వర్ణ కమలం, ఒక స్వాతి కిరణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. అన్ని సరిగమలే, అన్ని అద్భుతమైన గమకాలే. హబ్బా చేయక చేయక డాన్స్ చేస్తే ఇలాగే ఉంటుందమ్మా. రండి. ఓహో, స్టార్ మహిళ తరపు నుంచి హ్యాపీ బర్త్డే టు కె విశ్వనాథ్ గారు. చాలా బాగుందండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం పరిచయాలు కానిచ్చేసుకుందాం. నా పేరు శోభారాణి, అంబర్పేట నుండి వచ్చాను. ఏపీ ట్రాన్స్కో లో క్యాషియర్ గా వర్క్ చేస్తాను. ఓ వెరీ గుడ్. నా పేరు శిరీష, నేను మల్కాజిరి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. ఓకే. నా పేరు స్వప్న, నేను జీడిమెట్ల సుభాష్ నగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నా పేరు సుభాష్ని, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నా పేరు అన్నపూర్ణ, నేను హైదరాబాద్ వనస్థలిపురం నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నా పేరు సాయి ప్రియ, నేను మల్కాజ్గిరి నుండి వచ్చాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈ రోజు శోభారాణి, స్వప్న, అన్నపూర్ణ, సాయి ప్రియ, సుభాషిణి, శిరీషల్లో ఎవరవుతారు స్టార్ మహిళ తెలుసుకోవాలి అనుకుంటే మీరు మొత్తం ప్రోగ్రామ్ చూడాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మదే 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 ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. వచ్చేసింది మెల్లిమెల్లిగా శిరీష గారికి నృత్యం వచ్చింది. ఎంతైనా ఇవాళ కళా తపస్వి కె విశ్వనాథ్ గారి పుట్టినరోజు, అందుకని అందరూ కాళ్ళు చేతులు కదుపుతున్నారు. శిరీషకి 20 పాయింట్. వాళ్ళకేమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. అరే ఎంత అందంగా ఉన్నారు. మీకు ఇంత పెద్ద ముక్కు ఉంటే బాగుండు, గద్దె ముక్కులా ఉంది. రండి, కమాన్ అందరు రండి అమ్మా రండి. జాగ్రత్త జాగ్రత్త అంటూనే బోలెడన్ని యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ జరిగిపోతూ ఉన్నాయి. అందుకని ఈ రోజు లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అందరూ అటెండ్ అవ్వండి వెనక్కి. జాగ్రత్త నంబర్ 1, మీరింట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దొంగవాడు లోపలికి ఎంటర్ అయితే ఏం చెయ్యాలి? దొంగవాడు రాగానే వాడికి కూడా తెలియకుండా మీకు మాత్రమే మీ వంటగదిలో ఎక్కడుంది మన కారప్పొడి, పసుపు, అలాగే కత్తులు, ఇవన్నీ మీకే కరెక్ట్ గా తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి డైరెక్ట్ గా వంటగదిలోకి పరిగెత్తాలి. దొరికిన సామాను దొరికినట్టు చేతిలోకి తీసుకోవాలి, వాడి మొహాన్న కొట్టాలి.
ఓకేనా? కాకపోతే కొట్టే ముందు వాడు దొంగ అవునో కాదో కనుక్కోండి. కొట్టేసిన తర్వాత చేయడానికి ఏం మిగలదు కాబట్టి ఏమో పొరపాటున మీ ఆయన ఎండను బట్టి ఎక్కువసేపు తిరిగేసి కొంచెం ట్యాన్ అయి వచ్చాడేమో, కనుక్కున్న తర్వాత కారం అది కొట్టండి. ఓకే, అర్థమైంది కదా? ఇన్ కేస్ మీకు ఆ టైంలో ఒకవేళ కత్తి గాని కారపొడి గాని దొరకని పక్షంలో దొరికినటువంటి ప్లేట్లు గిన్నెలు సామాన్లు అన్ని ఎడా పెడ విసిరేసేయండి. శబ్దం వస్తుంది కదా బాగా, ఆ శబ్దాన్ని మాత్రం ఎవరు భరించలేరు. పక్కింటి వాళ్ళైనా సరే వచ్చి తొంగి చూస్తారు ఆ టైంలో. కాబట్టి మనకి ఇది ఆపద్ధర్మంగా బాగా పనికొస్తుంది. ఇది టిప్ నెంబర్ 1. సీరియస్ గా చెప్పాను, నోట్ చేసుకోండి. పోలీసు వాళ్ళు చెప్పిన టిప్పులు ఇవన్నీ, ఇలాంటివి చాలా చెప్తున్నాను ఇవాళ. మీరు జాగ్రత్తగా ఉన్నారు కదా? రెడీ, 1 2 3 గో. అమ్మా స్వప్న, నీకేమైనా మోకాళ్ళ మీద దర్శనం చేసుకుంటావు అలాంటి మొక్కులు ఏమైనా ఉన్నాయా అమ్మా? మీ గురించి లేకపోతే అల్లు అర్జున్ డాన్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నువ్వు కూడా మోకాళ్ళ మీద చేసుకుంటావా? ఓకే, కంగ్రాచులేషన్స్. నేను మిమ్మల్ని క్వశ్చన్ ఊరుకోండి, నేను ఫస్ట్ మీకు పాయింట్లు ఇవ్వాలి. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి మాకు ఇక్కడ. మీకు 10 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. వస్తారు, వెళ్తారు, మళ్ళీ వస్తారు, వెళ్తారు. ఈసారి వెళ్ళిన వాళ్ళు మాత్రం మళ్ళీ రారు. ఎవరు వాళ్ళు? పైకి పోయారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? వెంట్రుకలు. ఏ మళ్ళీ రావా? అవును, బట్టతలు వస్తుంది కదా, మళ్ళీ రాదు. కాదు, కాదు, కాదు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. పళ్ళు యువర్ ఇంటెలిజెంట్ సుమా. యాక్చువల్లీ జుట్టు కూడానండి. బట్టతలు వచ్చిన తర్వాత ఎవరికైనా మీరు జుట్టు మొలవడం చూసారు? బంజర భూమి మీద ఏమైనా పండుతుందా? అంతే, ఇది కూడా నేను చెప్పింది కూడా కరెక్టే. ఫస్ట్ బట్టతల, సెకండ్ ఇది. 1 2 3 గో. ఓకే, స్వప్న బాగా కష్టపడింది అవుట్ అవ్వకుండా ఉండడానికి. కానీ ఏం చేస్తాం? 12 పాయింట్లు. జీవం లేని జంతువు. జీవం లేని జంతువు. ఆకు లేని అడవిలో. ఆకు లేని అడవిలో. వేటాడిపోయింది. ఏంటది? పేడ వేసిపోయింది. వేటాడిపోయింది అడవిలో. వేటాడిపోయిందా? అడవి అంటే కొంచెం జుట్టు గిట్టు గుర్తొస్తుంది నాకు. మీ ఇంటెలిజెంట్ ని ట్రస్ట్ చేస్తున్నాను, చెప్పుకోండి. తెలియదు, చెప్పేయండి. ఓడిపోయారైతే. ఓడిపోయా. అది కోంబు. దువ్వెనా. కొంతవరకు మనం అడవి దాకా వచ్చాము, అడవి లోతుల్లోకి వెళ్ళలేదు మనం, అంతే అక్కడే ఆగిపోయాను నేను. బాగుంది, థ్యాంక్ యూ. వేటాడుతుంది కాబట్టి అది పేన్ల దువ్వెన అయ్యి ఉండాలి. కానీ నేను ఇందాక చెప్పానే, కొంతమందికి పాపం వాళ్ళకి ఆ దువ్వెనతో పని లేదు. రెడీ, 1 2 3 గో. పద్నాలుగు పాయింట్లు వచ్చాయి మీకు. 1 2 3 గో. శోభారాణికి 16 పాయింట్లు అండ్ సాయి ప్రియకి ఈ రోజు 18 పాయింట్స్. ఒక అబ్బాయి ఎప్పుడు ఏ అప్లికేషన్ అన్నా ఏదైనా సరే ఆ అబ్బాయి పేరేమో అడ్డంగాను వాళ్ళ నాన్న పేరు నిలువుగా రాస్తాడు. ఎందుకు? వాళ్ళ నాన్న ఎప్పుడు వాడిని ఒరే అడ్డగాడిదా అడ్డగాడిదా అని తిడతారు. కాదు కాదు. ఓ
ఏ అప్లికేషన్ ఉన్నా సరే వీడి పేరు అడ్డంగా రాస్తారా? వాళ్ళ నాన్న పేరు నిలువుగా రాస్తాడు, ఎక్కడికి వెళ్ళినా రాస్తాడు. ఆ పేరులోనే ఏమైనా ఉండుంటుంది అలాగా, అడ్డ శంకర్ రెడ్డి. కాదు, చెప్పేనా? చెప్పండి, నాకు చాలా పేర్లు వచ్చేస్తున్నాయి మళ్ళీ బూతులైపోతాయని. వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళినా నా పేరు నిలబెట్టాలరా అంటాడు, అందుకని. మనం కూడా ఇప్పటి నుంచి మన అమ్మా నాన్నల పేర్లు నిలబెడదాం. మీరు చెప్పండి. ఏం లేదు. ఏం లేదా? బాగా చెప్పారు, థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే లేడీస్, మనం ఇవాళ జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకొక జాగ్రత్త, చాలా మంది లేడీస్ ఈ మధ్యకాలంలో ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఆ ఉద్యోగాల టైమింగ్లు కూడా ఒక్కోసారి 8, 9, 10 అలా దాటేస్తూ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు కార్లో ఒంటరిగా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితే కాకుండా వాళ్ళు వర్క్ చేసే ఆఫీసులు 10వ అంతస్తులోనో 11వ అంతస్తులో అలా ఉన్నప్పుడు లిఫ్ట్ లో కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ గనక ఎవరైనా మనతో పాటు ఉన్నట్టయితే, అతను కొంచెం సస్పీషియస్ గా చూస్తున్నట్టయితే, అంటే తేడాగా చూస్తున్నట్టయితే, మనము లిఫ్ట్ మీద ఉండేటువంటి నంబర్లు 1 నుంచి 10 వరకు ఉంటే మనం వెళ్లాల్సింది 10వ ఫ్లోర్ అయినా అన్ని నంబర్లు నొక్కేస్తే ప్రతి ఫ్లోర్ లోనూ లిఫ్ట్ ఆగుతుంది కాబట్టి కొంచెం మనకి సేఫ్టీ ఉంటుంది. ఓకే, ఒకవేళ లిఫ్ట్ లేకపోతే నేను నొక్కాలి అని నన్ను అడగండి, అతని పీక నొక్కండి. ఇప్పుడు ఒక పాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ, సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అన్నపూర్ణ, నేను చేయమన్నది ఏంటి, మీరు చేసింది ఏమిటి? విశ్వనాథ్ గారు, చూసారా మీరు చేసిన పని? మీరు తీసినటువంటి సినిమాల వల్ల అంతగా నాట్యం రాకపోయినప్పటికీ మీ పుట్టినరోజు కోసమని ఆవిడ నేర్చుకుని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కమల్ హాసన్ గారు శైలజకి నేర్పించినట్టు నేను మీకు కూచిపూడి నేర్పించాలనుకుంటున్నాను. ఏది పాట ప్లే? సహృదయ, చంద్రకళాధర సహృదయ, సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంచభూతములు ముఖ పంచకమై. ఇది భరతనాట్యం, కూచిపూడి, కథక్ అన్ని కలగలిపిన ఒక అవియలు.
మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? స్వప్న. సాగర సంగమం. కరెక్ట్ ఆన్సర్. స్వప్నకి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ, ఎవడు మీ ఎరా రాంబాబు, బానే ఉన్నావురా? మాకేంటి? ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ మీట్ మ్యాగీ? యు వాంట్ మ్యాగీ? యా. ఓయ్, నన్ను అడిగావుగా, మళ్ళీ ఆడిని అడుగుతావేంటి? ఏంటి వాడిని అడిగావా? అయితే మళ్ళీ నన్ను ఎందుకు అడగటం? ఎదవల్ని అడగకూడదని తెలియక. అందుకే కదా ఫస్ట్ నిన్ను అడిగాడు. ఓయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు. పెద్ద చిన్న తేడా లేకుండా అన్న అరే ఒరే అనే వాడితే ఇంకెలా మాట్లాడాలరా? వయసు వచ్చిన తమ్ముడు మీద చేయి చేసుకున్న నీలాంటి వాడిని ఇలాగే అంటారు. ఏంటి? పగిలిపో. సూపర్ కొట్టాయి. ఆడనే కాదు, నిన్ను కూడా. నన్ను కొడతావా? సిగ్గులేదా? మీ వయసు ఏంటి, ఈ గొడవలేంటి? అంత పడకపోతే ఇద్దరు విడిపోయి ఎవరి దారాడు చూసుకోవచ్చు కదా. ఎవరయ్యా నువ్వు? కలిసి ఉండాలని కాక విడిపోమని చెప్తున్నావు. ఇలా కొట్టుకుంటూ కలిసి ఉండే కంటే విడిపోవడమే బెటర్ సార్. అదే చెప్పాను. నిర్ణయం ఏదైనా ఏది ఈజీయో ఏది కష్టమో తొందరపడి తీసుకోకూడదు. ఏది మంచో ఏది చెడో ఆలోచించి తీసుకోవాలి. ఇది మీకు అర్థం కాదు. విన్నారుగా? నిర్ణయం ఏదైనా బాగా ఆలోచించి బజర్ నొక్కండి, ఓకే అని చెప్పింది ఎవరు? శిరీష. కె విశ్వనాథ్ గారు. కరెక్ట్ ఆన్సర్. ఇది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని డైలాగు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించడమే కాకుండా చాలా సినిమాల్లో అద్భుతమైన పాత్రలు కూడా పోషించారు. అందులో ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్. తీసుకోండి 6. ఇప్పుడు ఇంకో పాట. కోనసీమ ఉంది, ఓకే కట్టింది, కన్న పిల్ల ఉంది, కన్నే చదిరింది, చెయ్యేదో చెయ్యాలంది, కాలేదో వెయ్యాలంది. గజ్జల పట్టిలు తేగా నా చెర్రీ చెర్రీ, నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ. గజ్జల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ, నువ్వు అడిగిందే ఇస్తా, డోంట్ వర్రీ వర్రీ. సుభాషినికి స్వప్నకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాటలో హీరో హీరోయిన్ ఎవరు? సుభాషిని. రామ్ చరణ్. 10, 9, 8. సినిమా ఏంటో తెలుసా? బచ్చా. మరి హీరోయిన్ ఎవరు? 100% లవ్ లో కూడా ఉంది. కెమెరామెన్ గంగతో రాంబాబులో కూడా ఉంది. ఇంతకన్నా నేను చెప్పను. 5, 4, 3, 2, 1. ఎవరికైనా తెలుసా? సుభాషిని. 2 చెప్పమన్నా, మీరు ఒకటే చెప్పారు. -6. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయే రా. మంపున ధింక చిక రమ్మని పిలిచెన రామ్ చిలక. మహేష్ బాబు త్రిషల కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమాలో విశ్వనాథ్ గారు ఉన్నారు. అది ఏ సినిమా? ఆప్షన్స్. ఏంటండి మరి మీరు ఏంటి ఇలా గుర్తు రాకపోతే ఎలాగ? ఐ హర్టెడ్. నేను అర్జెంట్ గా విశ్వనాథ్ గారితో మాట్లాడాలి. బిజీగా ఉన్నారా? ఓకే, తర్వాత మాట్లాడు. ఆప్షన్స్ ఇవ్వనా? ఏ అతడు, బి సైనికుడు. అతడు. ఏంటండి వాట్ ఈస్ దిస్ యా? అతడిని ఎలా మర్చిపోతారు? అందులో ఆయన సిబిఐ ఆఫీసర్ గా చేశారు. ఇది కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సావిత్రి 1, స్వప్న 2. సముద్రంలో ఉండే ఒక చేప నీటి నుంచి 5 మీటర్ల ఎత్తుకి గెంతగలదు. అది ఏ చేప? దాని పేరేమిటి? ఆప్షన్స్. ఏ పిడియాసో, బి అట్లాంటిక్ సాల్మెన్. పీడియాషూర్ కూడా కాదు, అట్లాంటిక్ సాల్మెన్ దాని పేరు. ఈ చేప సముద్రంలో ఉంటుంది. అది
5 మీటర్ల ఎత్తుకి గెంతగలుగుతుంది. ఎగిరింది మీ పాయింట్లు, చేప కాదు. అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. కలిసుందాం రా సినిమాలో ఏ హీరోకి తాతయ్యగా కె విశ్వనాథ్ గారు చేశారు? వెంకటేష్ కి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. శిరీష 3, సాయి ప్రియ 2, శోభరాణి 1. కె విశ్వనాథ్ పేరులో కే అంటే పూర్తిగా ఏమిటి? ఆప్షన్స్. ఏ కైకాల, బి కాశీనాథుని. కైకాల. నేను అనుకున్నాను ఆప్షన్స్ చాలా సింపుల్ గా ఇచ్చారు, చెప్పేస్తారని. కైకాల సత్యనారాయణ గారు కదా, ఈయన కాశీనాథుని విశ్వనాథ్. అది మ్యాటర్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. కె విశ్వనాథ్ నాగార్జునకి మామగారిగా ఏ సినిమాలో చేశారు? సంతోషం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. శిరీష 2, స్వప్న 2, శోభారాణి 2. కె విశ్వనాథ్ నాగార్జునకి తండ్రిగా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్. ఏ నిన్నే పెళ్లాడతా, బి వజ్రం. వజ్రం. కరెక్ట్. తీసుకోండి. 3. శిరీష 1, అన్నపూర్ణ 1, సుభాషిణి 1. కళ్ళలో మెరిసిందియో నిజం మీదెలా ఇక నిలబడం మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలిపటం. పలుకనే లేని పెదవి మౌనాన్ని కదుపుతున్నాను నీ కోసం. వెరీ గుడ్. మీకు పై 2 చేతులకి 2 పాయింట్లు, ఎడమ చేతికి 2 పాయింట్లు, కింద మీరు తోడినందుకు 5 పాయింట్లు. ఓవరాల్ గా 9 out of 10 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్. సాగర సంగమం సినిమాలో హీరోయిన్ ఎవరు? సాగర సంగం ఆ. వెంకటే. అది కమలాస్. హీరోయిన్. హీరోయిన్ జయప్రద. ఫైనలీ ఒక డిసిషన్ కి వచ్చారా? గుర్తొచ్చిందా? వచ్చింది. ఏముంటుంది చెప్పండి, ఆ సినిమా స్టోరీ ఏంటి చెప్పండి. కమలాస్ అంటే ఇంకా డాన్స్ చేస్తాడు కదా ఒక బాల్ పైన, అదే కదా. దేని బాల్ పైన? బావి. బావి పైన. ఆ. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు జయప్రద గారు గొడుగు పట్టుకొని బయటకు వస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? నించోండి ఒకసారి. వర్షం ఎందుకు ఇలా అడ్డం పెట్టారా ఆయన చెయ్యి? బొట్టు పోకుండా. ఆ రోజున ఆవిడ స్టిక్కర్ పెట్టుకుని ఉంటే ఈ సీనే ఉండేది కాదు. కూర్చోండి. ఆవిడ తిలకం పెట్టుకున్నారు కాబట్టి ఈ సీన్ అంతా జరిగింది. కూర్చోండి. చెప్పండి. 6. ఎవరెవరి దగ్గర లాగుతారు? శిరీష 3, సాయి ప్రియ 3. కె విశ్వనాథ్, సోమయాజులు, మంజు భార్గవిల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్. ఏ శంకరాభరణం, బి సప్తపతి. శంకరాభరణం. శారదా కరెక్ట్ గా చెప్పావు శారదా. తీసుకోండి. 3. స్వప్న 2, అన్నపూర్ణ 1. మరి సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తే డొట్టడాయ్ బాబు నీళ్ళడాయ్ నా కాడెందుకు నీవ్వడాయ్. ఏమున్నావులే బుల్లెట్టులాగా సరాసరి బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే. అడగండి. సుమ, గోవింద అంటే మీనింగ్ ఏంటి? వెంకటేశ్వర స్వామి నామాల్లో అది కూడా ఒక నామం. దానికి ఇంకో డిఫరెంట్ మీనింగ్. సాధారణంగా ఎవరికైనా డబ్బులు పోతే గోవిందా గోవిందా అంటారు. అది కూడా కాదు. ఇంకో మీనింగ్ గో విన్ దా. కరెక్ట్. అంటే వెళ్ళి గెలిచిరా. గెలిచిరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎలా చెప్పావు సుమా నువ్వు ఇలా? అబ్బా, ముద్దు You're చేస్తున్నావు intelligent, నిజంగా. సుమా. నిజంగా నాకు నిజంగా తెలియదు ఇన్ని రోజుల వరకు నేను ఇంటెలిజెంట్ అని. ఈ రోజే తెలుసు. స్వాతి ముత్యం సినిమాలు హీరోయిన్ ఎవరు? రాధిక. ఏంటి ఇలా పళ్ళ సెట్టు అని కదిపి చెప్పారు? గుర్తొచ్చింది రాధిక. ఎవరైనా ఇలా గుర్తు చేసుకుంటారు? ఈవిడ
ఓకే కరెక్ట్ అండి. రాధిక గారే తీసుకోండి 6. శోభారాణి 2, సాయి ప్రియ 2, శ్రీష 2. స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ గారి ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది, సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. అది ఆ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసింది విశ్వనాథ్ గారేనండి. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. ఓకే సెకండ్ క్వశ్చన్. కె విశ్వనాథ్ గారు నటించిన తొలి తెలుగు సినిమా ఏది? నటించిన ఆప్షన్ ఏ శుభ సంకల్పం, బి శుభమస్తు. శుభ సంకల్పం. తీసుకోండి. స్వప్న 1, సాయి ప్రియ 1, శోభారాణి 1. నేను జాగ్రత్తల గురించి చెప్తున్నాను కదా ఇందాక, లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో. ఎప్పుడైనా మనం ఒంటరిగా ఆటోలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్టయితే ఆటో ఎక్కక ముందే ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ని మనం కేర్ఫుల్ గా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవడం అంటే మైండ్ లో గుర్తుపెట్టుకోవడం కాదు, మన అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి అందులో ఎవరికైనా ఒక మెసేజ్ కొట్టేసినా బాగుంటుంది. అండ్ మనం ఆటో ఎక్కిన తర్వాత కూడా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ లైన్ కలవకపోయినా కూడా కనీసం మాట్లాడినట్టు నటించినా, మరీ చీకటిగా ఉండేటువంటి ప్లేస్ లోంచి వెళ్ళినప్పుడు మనకి సేఫ్ గా ఉంటుంది. అండ్ అవతల ఆటో వాళ్ళకి కూడా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాము, విషయాలన్నీ కూడా కన్వే చేస్తున్నాము అంటే, నేను పలానా ఏరియా నుంచి వెళ్తున్నాను, నేను ఈ ఆటో ఎక్కాను, వచ్చేస్తున్నాను అని మాట్లాడినట్టయితే వాళ్ళు కూడా కొంచెం భయపడతారు. సో ఇది మనం ఆటో ఎక్కినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. సొప్పరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి ఉప్పు బేతబేపయిందే. స్వర్ణకమలం సినిమాలో హీరోయిన్ ఎవరు? భానుప్రియ. అర్థం చేసుకోరు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. శోభారాణి 2, స్వప్న 1, శిరీష 1, అన్నపూర్ణ 2. ఓకే. కె విశ్వనాథ్ గారు దర్శకుడుగా చేసిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్ ఏ ఆత్మగౌరవం, బి మూగ మనసులు. ఆత్మగౌరవం. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు సినిమాలకి ఆయన కో డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆత్మగౌరవం ఆయన మొదటి సినిమా. తీసుకోండి. సాయి ప్రియ 2, శోభారాణి 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. క్లాస్ లో సార్ స్టూడెంట్ అడుగుతారు, రే సముద్రం మధ్యలో జామ చెట్టు ఉంటే దానికి జామకాయ కాస్తుంది కదా, ఎలా కోస్తావు వెళ్ళి అని అడుగుతాడు సార్ స్టూడెంట్ ని. స్టూడెంట్ అంటాడు కదా, పక్షిలాగా మారి వెళ్ళి కోస్తాను సార్ అంటాడు. సార్ అంటాడు, మనిషిని పక్షిగా మీ అబ్బ మారుస్తాడా అని అంటాడు. మరి సముద్రంలో చెట్టు మీ అయ్య పెడతాడా అని అంటాడు. సూపర్ అండి, బాగుంది. థ్యాంక్ యూ. ఆరు నూరు ఎప్పుడు అవుతుంది? 94 కలిపితే. వెరీ గుడ్. ఇంకో 6కి 94 కలిపితే అది 100 అవుతుంది. 100 అంటే 100. సుమగారు ఇంకోటి అడగండి. మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయా? తినలేని బిస్కెట్. కుక్క బిస్కెట్ కాదు. కుక్క బిస్కెట్ మీరు తింటారా? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి తింటారా? నేనైతే కుక్క బిస్కెట్ తినను. ఇంకోటి గోల్డ్ బిస్కెట్. గోల్డ్ అదైతే నేను తింటా. నేను ఒకటి అడుగుతా. గోల్డ్ బిస్కెట్ తింటా. జోక్ చెప్తా. ఎవరైనా ఇస్తారా నాకు గోల్డ్ బిస్కెట్? నేను తింటా. నిజంగానే చిన్నప్పుడు పిల్లలకి కొంచెం బంగారం కూడా అరగదీసి నాలుక మీద రాస్తారంట. ఇక్కడ తెలుగు సంప్రదాయంలో లేదు కానీ మా కేరళ సంప్రదాయంలో వసతో పాటుగా కొంచెం బంగారం కూడా అరగదీసి దాన్ని కూడా మా అమ్మ అలా రాసింది కాబట్టి నేను బంగారు తల్లిలో తయారయ్యాను. దానికి రీజన్ ఏంటి? ఏంటది? బంగారాన్ని మెటల్ అండి. మన బాడీలో కూడా చాలా మెటల్స్ ఉంటాయిగా, ఈ మెటల్ కూడా పడి ఉంటుందని. సరే, మొదటి చిత్రం చూడండి. కమలహాసన్. కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, వాటికి గాను క్యారెక్టరైజేషన్ తో మనల్ని మెస్మరైజ్ చేసిన కమల్ హాసన్ గారు, ద గ్రేట్ యాక్టర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం.
స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ గారు రాధిక గారి కాంబినేషన్, -6. నెక్స్ట్ చిత్రం వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. సుభాషిణి 6 పాయింట్లు. స్వర్ణకమలం సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎంత బాగుంటుందో. భానుప్రియ గారికి ఏమో డాన్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ వెంకటేష్ గారికి మాత్రం నృత్యం అంటే ఇష్టము. నెక్స్ట్ చిత్రం సుభాషిణి. భానుప్రియ. ఆహా, అలా జరిగిందా? ఓకే, చూద్దాం. భానుప్రియ గారు బాబా ఎంత గొప్పగా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు మన కె విశ్వనాథ్ గారు స్వర్ణకమలం సినిమాలో. అంతే అద్భుతంగా పర్ఫామ్ చేశారు భానుప్రియ గారు, జీవించారు ఆ పాత్రలు. మీనాక్షి అర్థం చేసుకోరు. మీకు 6. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా, మెత్తగా రేకు విచ్చెనా, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ చిత్రం గుమ్మడి. బర్త్డే బాయ్ కె విశ్వనాథ్ గారు వచ్చారమ్మా. కోపంగా ఉన్నారు ఆయన మీ మీదే. ఏమిటి నన్ను గుర్తుపట్టలేదా అని. -6. విశ్వనాథ్ గారు వెరీ 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 హ్యాపీ బర్త్డే. నిజంగా కె విశ్వనాథ్ గారు మన తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. లేకపోయి ఉంటే వేరే భాషల్లో ఆయన మంచి మంచి సినిమాలు తీసుంటే అవన్నీ మళ్ళీ మనకి డబ్బింగ్ అయి ఉండేవి. అది మన భాషలో సినిమా. ఆ శంకరాభరణం సినిమా నాకు తెలిసి ఆల్ లాంగ్వేజెస్ లోనూ డబ్ అయిందేమో. అటు మలయాళం, తమిళ్, కన్నడ అందరూ చూసినటువంటి సినిమా, అటు హిందీలో కూడా. నెక్స్ట్ చిత్రం మహేష్ బాబు. అల్లరి నరేష్. శిరీష -6. అల్లరి నరేష్ శుభప్రదం సినిమాలో హీరో, కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఏంటిది? నేను ఈ ప్యాడ్ పట్టుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్తాను అనుకుంటున్నారా? కాదు, గేమ్ లో వాడబోతున్నాం మనం. దీన్ని ఎలా వాడతామో చూడండి. మేము అసలు ఈ ప్రపంచంలో ఉండే సమస్త వస్తువులతోనూ గేములు పెట్టేసామబ్బా. సేఫ్టీ పిన్లతో పెట్టాం, చీపురు కట్టతో పెట్టాం, డస్ట్ బిన్ తో పెట్టాం, ఎగ్జామినేషన్ ప్యాడ్ తో పెట్టాం, బొట్టు బిళ్ళతో పెట్టాం, చెత్త బుట్టతో పెట్టాం, పౌడర్ ప్యాడ్ తో పెట్టాం, రిబ్బన్ తో పెట్టాం, కత్తితో పెట్టాం, కత్తితో అన్నిటితో పెట్టేసాం బాబు. సరే, ఇప్పుడు దీంతో గేమ్. ఫస్ట్ అరటిపండు తినండి, తర్వాత మేజ్ ఆడండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా పట్టుకొని దీని మీద ఒక బంతిని ఇలా పెట్టి ఇది పడిపోకుండా జాగ్రత్తగా ఇలా తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి దీని ఇలా అందులో పడేస్తే అది ఇలా బుట్టలో పడాలి, అంతే.
రెడీ 1 2 3 గో. మీరు వేసినటువంటి 5వ బంతి టైం అయిపోయేటప్పటికల్లా మీరు ఇందులో వేసేసారు. అందులో అదే చెప్తున్నాను, టైం అయిపోయేటప్పటికల్లా మీరు ఆల్రెడీ ఈ మెష్ లోకి వేసేసారు కాబట్టి మీకు పాయింట్లు ఇస్తున్నాం. ఓకే, 5 బంతులు 6 7 42 పాయింట్లు. మీకు హండీ సెట్ వచ్చింది. 1 2 3 గో. మూడు 4 5 30 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. ఆ లాస్ట్ మీరు వేసింది టైం అయిపోయింది అప్పటికి, అంటే అప్పటికి మీరు దాంట్లో లోపలికి ఎంటర్ అవ్వలేదు అందుకని. సో టోటలీ 5 6 7 42 పాయింట్లు. అండ్ కూల్ కేక్. 1 2 3 గో.
మీరు వేసిన 3 బంతుల్లో ఒక బంతి మైనస్ అవుతుంది, ఎందుకంటే మీరు ఫస్ట్ బంతిని పట్టుకొని వచ్చారు సగం దూరం వరకు. 2 2 4 24 హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. మీరు వేసే 3వ బంతి వేసేటప్పటికల్లా టైం అయిపోయింది. సో అవి 2 ఇవి 2 24 అండ్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. మీ టార్గెట్ సుభాషిని 6 6లు. అలాగైతే మీరు విన్ అవుతారు, లేకపోతే అన్నపూర్ణ విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అక్కడ 6 బంతులు వేసేసారు మీరు, అక్కడే వచ్చేసింది మీకు స్కోరు 7 8 48 పాయింట్లు. కంగ్రాట్స్. అండ్ రోటీ మేకర్ లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ ఈరోజు ఎవరో తెలుసా? సుభాషిని. Sheila mala pere yedeina ara ure yedeina amma yantu bumi de asalule kunte kanna life is sunna shirt no skirt no way say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina